విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఈ సాంగ్స్ పాడడానికి అలాగే చాలా మంది సపోర్ట్ చేస్తుంటారు కదా. మీ లైఫ్‌లో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు? ఒకప్పుడు పాట పాడతా అంటే వద్దనేది మా అయ్య మా అమ్మ. ఎందుకు? వద్దనేది. సినిమాలో అదేంది అటు సైడ్ వెళ్ళొద్దు నువ్వు. ఈ యాంకరింగ్ ఇవన్నీ ఏమొద్దు. గమ్మున నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అనేటోళ్ళు. మా డాడీ ఒకరోజు నాతో పాటు సిరిసిల్ల వచ్చి నేను పాట పాడింది చూసిండు. అప్పటి నుంచి మా డాడీ ప్రతిదీ నాకు ఒక్క టేక్లో పాట పాడినా నేను. ఎక్కడ తెలుసా? జేఎల్ నామదేవ్ సార్ దగ్గర. యాక్చువల్లీ పాడడం అంటే చాలా గొప్ప. అక్కడ ఒక్క టేక్లో సాంగ్ పాడినా మా డాడీ ఫిదా అయిపోయింది అక్కడ. అండ్ ఇంకో సాంగ్ కూడా పాడిన. 2 సాంగ్స్ లావణ్య అక్కతో ఒక సాంగ్ పాడిన, అలాగే ఒక సాంగ్ నాకు ఛాన్స్ వచ్చింది, అది పాడిన. ఓకే. సింగిల్ టేక్‌లో పాడానన్నారు. అదేం సాంగ్ మరి? పాడతా కదా మీకోసం. పాడాలి కదా మరి మా కోసం. గజు వెళ్ళిన ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, గజు వెళ్ళిన ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, ఓదరో ఓదరో గాజులు లేవాయ నాకు, ఓదరో గాజులపై మోజురా, ఓదరో గాజులు కావాలి నాకు, ఓదరో గాజులు తెచ్చియ్యరా. గజు వెళ్ళిన ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, గజు వెళ్ళిన ఊరయ్యా గంగధరి నా పేరయ్యా, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, ఓదరో ఓదరో సీరలు లేవాయ నాకు, ఓదరో సీరలపై మోజురా, ఓదరో సీరలు కావాలి నాకు, ఓదరో సీరలు తెచ్చియ్యరా. ఈ పాట చాలా బాగుంది అక్క. ఇప్పుడు సాంగ్స్ పాడుతున్నారు కదా, అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా సాంగ్స్ రాయడానికి, లిరిక్స్ రాయడానికి? అంటే ట్రై చేసినా కానీ అంత వర్కౌట్ కాలేదు. అవ్వదు కూడా. మోస్ట్లీ వాళ్ళు రాసినట్టు మనం రాయలేము, మనకు అంత సీన్ కూడా రాదు. ఇప్పుడు మీరు రాసుకున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మరి? ఏం లేవు. యాక్చువల్లీ నాకు ఎప్పుడైతే అక్కడ చెప్పాను కదా 2 సాంగ్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ నరేష్ యూట్యూబ్ ఛానల్ అనేది ఆయన పిలిచినప్పుడు నాకు అనిపించింది అనమాట. ఆయన ఒక సాంగ్ ఇచ్చాడు, అదేంటంటే సేకరణ పాట అనమాట. నేను లావణ్యకి ఇద్దరం పాడినాం ఆ పాట. ఓకే. సో చాలా హిట్ అయింది ఆ సాంగ్. డీజే సాంగ్ బాగా హిట్ అయింది. మన లాస్య అనే అమ్మాయి డాన్సర్ ఉంది కదా, ఆ అమ్మాయితో హిట్ అయింది సాంగ్ అది. సో ఆ పాట వచ్చినప్పుడు ఇట్లాంటిది ఒకటి రాద్దాము అనుకున్నా కానీ మనతోటి కాలే. ఓకే. అది ఎట్లా ఉంటుంది తెలుసా సాంగ్? మొత్తం అంతా లైన్ బై లైన్ ఉండి ఏమంటారు చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది సాంగ్. ఓకే. ఇప్పుడు ఆ సాంగ్ కూడా మా కోసం పాడాలి అయితే. కొంచెం పాడతా. ఓకే. ఒక్క కంకి కొడితే ఇండ్లన్నీ జొన్నలాయే టుంగుటూరంజన్నలో సెలియా, మాయదారి జొన్నలో సెలియా, ఇంటి కృష్ణయ్య ఇందు పోయినాడే టుంగుటూరంజన్నలో సెలియా, మాయదారి జొన్నలో సెలియా, మా ఇంటి చుట్టూరు గిరిమల్లె తోటాయే టుంగుటూరంజన్నలో సెలియా, మాయదారి జొన్నలో సెలియా, ఒడ్డొడ్డు కాలువ చూడబోయినాడే టుంగుటూరంజన్నలో సెలియా, మాయదారి జొన్నలో సెలియా, మరువడ్డ కాల్వలు మల్పబోయినాడే టుంగుటూరంజన్నలో సెలియా, మాయదారి జొన్నలో సెలియా. ఇట్లా కంటిన్యూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. మస్తు ఉంటుంది సాంగ్ అది. ఓకే. ఇప్పుడు మీరు వేరే వాళ్ళతోటి కూడా సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా. అవును. సో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? నాకు బాగా ఇష్టమైన సింగర్ అంటే మంగ్లీ అక్క. మంగ్లీ అక్క. నాకు అసలు ఆమె పాటలు అంటే కూడా చాలా పిచ్చి నాకు. ఓకే. కంపల్సరీ పాటలు వింటూనే ఉంటామే. ఎందుకు మంగ్లీ అక్కనే అంటే ఇష్టం? ఆమె సంగీతం నేర్చుకుని మంచి మంచి సాంగ్స్ పాడింది. ఒక్క సాంగ్ కాదు, ఆమె ఏ సాంగ్ పాడినా కంపల్సరీ హిట్ అవుతుంది. ఓకే. సో అట్లా మనం కూడా కావాలి. అట్లా కావాలి. ఓకే. ట్రై చేస్తున్నారు అయితే అట్లా కావాలి. 100% ట్రై చేస్తున్నాం. ఓకే. మరి మంగ్లీ అక్క అంటే ఇష్టం అన్నారు. మంగ్లీ అక్క పాడిన సాంగ్స్లలో మీకు ఇష్టమైన సాంగ్ ఒకసారి మా కోసం. మంగ్లీ అక్క పాడిన సాంగ్స్లలో అన్ని సాంగ్స్ అంటే ఇష్టం, కానీ అందులో నాకు శివుని పాట, అక్క పాడిన శివుని పాట అంటే చాలా ఇష్టం. ఒకటి జగమంతా నీదే కదరా జంగమ ఒకటి, అండ్ సాధు జంగమ ఆదిదేవుడా అని ఇంకొకటి. అట్లా ఆమె ఏ పాటలు పాడినా కానీ నాకు చాలా ఇష్టం. ఇంకోటి జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, ఆ పాట కూడా బ్రీత్ లేకుండా పాడుతుంది. ఆ పాట కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ సాంగ్ కూడా బాగుంటుంది, చీరల కోసం పాడింది అనమాట. వలపులొలుకుతున్నాయే వయ్యారాలు అని ఆ పాట కూడా చాలా బాగుంటుంది. సో అక్క పాటలు మోస్ట్లీ అన్ని సాంగ్స్. సో అక్క వాడడమే కాక మళ్ళీ వాళ్ళ చెల్లెని కూడా పట్టుకొచ్చి వాళ్ళ చెల్లెతోడు కూడా వాడిపిస్తుంది. మొత్తం హవా హవా నడుస్తుంది ఇద్దరు అక్క చెల్లెలది. చాలా బాగా, అసలు పాటలు మాత్రం చాలా బాగా పాడతారు వాళ్ళిద్దరు. నాకు మంచి అనిపిస్తుంది.
ఇప్పుడు మాకు ఆ తర్వాత వచ్చి సింగర్స్ అంటే మన లావణ్య అక్క కూడా చాలా బాగా పాడతారు సాంగ్స్. ఇప్పుడు లావణ్యకి అన్ని ట్రెండింగే ఉన్నాయి కదా. వాగ్దేవి అట్లా అందరూ చాలా మంది సింగర్స్ ఉన్నారు. మన దివ్యమాలిక కూడా చాలా బాగా పాడతారు సాంగ్స్. ఓకే. ఆమె పాడిన సాంగ్లలో వద్దన్న గుండెల సేరీ సాంగ్ అంటే నాకు పిచ్చి. సో అది నివృత్తి వైబ్స్లో హిట్ అయింది సాంగ్. ఓకే. సో మంగ్లీ అక్క కోసం ఒక సాంగ్ అయితే వాడతాం మీకోసం. ఓకే. సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవురా అది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మము నీవే పరమాత్మము నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా. చాలా బాగా అంటే చాలా బాగా పాడారక్క. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా నీకెందుకు సాంగ్స్ అనడం కానీ ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మస్తు మీ మంది. అమ్మ నాన్న కాకుండా ఇంకా అమ్మ నాన్న కాకుండా ఊర్లోకి వెళ్తే చుట్టాలలో కూడా చాలా మంది అన్నారు ఫస్ట్ ఏం పాటలు పాడుతుంది, ఏడిపోతుంది, ఏం చేస్తుంది అనేటోళ్ళు ఫస్ట్లో. కానీ ఇప్పుడు నేను ఏ ఇంటర్వ్యూలు చేసినా ఏ పాటలు పాడినా కానీ గొప్ప చెప్పుకుంటారు. మా పిల్లని అని ఊర్లో చెప్పుకుంటారు. మొత్తం అందరికీ తెలుసు. సో మా పిల్లనే ఆమె మా చిట్టే మా మమతనే అని చెప్పుకుంటారు. ఇంత మంచిగా అనిపిస్తుంది తెలుసు. అప్పుడు అట్లా అన్నోళ్ళు ఇప్పుడు అట్లా చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్నారంటే అది గొప్ప విషయం కాదు. అవును. ఇంకా అంటే మీ లైఫ్లో ఇంకా చాలా ఎక్కువ ఫ్యామిలీ కాకుండా ఇటు ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానివ్వండి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరు? నాకు బాగా సపోర్ట్ చేసిందంటే ఒకప్పుడు చెప్పిన కదా, ఇప్పుడు సాంగ్స్ మన అన్నయ్య, నాకు ప్రశాంత్ అన్నయ్య, లాస్య అక్క మంచి సపోర్ట్ ఇచ్చారు. కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ వాళ్ళకే తెలియాలి అవన్నీ. ఆ తర్వాత నాకు సాంగ్ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే గోపి అని లిరిక్ రైటర్, చాలా మంచి వ్యక్తి. ఎలా అయినా సరే మమతని పైకి తీసుకురావాలని తనకు వచ్చిన ఏ సాంగ్స్ అయినా సరే నా కోసం ఇస్తున్నారు. ఓకే. సో మీకు చాలా సపోర్ట్ చేస్తున్నా. ఆయనకి నేను ఎవరో తెలీదు, అంటే నాది స్టోరీ తెలుసు కాబట్టి ఆయన 100% అలాంటి వాళ్ళని తీసుకురావాలి, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఆయన అనుకొని నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఒక్క రూపాయి కూడా ఆశించాడు, కానీ నాకు మాత్రం మస్తు సపోర్ట్ చేస్తున్నాడు. ఏ పాట వచ్చినా ఫస్ట్ మమతకే ఇస్తాడు. ఓకే. ఆ తర్వాత శ్రీకాంత్ సార్ అని మన సిరిసిల్లలో ఉంటారు, ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మమతకి ఈ పాట అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆయన కూడా మంచి మంచి సాంగ్స్ ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నారు, మరి వాళ్ళ కోసం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకు ఒక మంచి హిట్ సాంగ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ కూర్చొని నెక్స్ట్ నా సాంగ్స్ పక్క 2 సాంగ్స్ హిట్ అవుతాయి. ఓకే. డామ్ షూర్. ఓకే. ఓకే అక్క, ఇప్పుడు మీరు అన్నారు కదా కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు, అండ్ వీళ్ళైతే చూస్ చేసుకొని మమతకి ఈ సాంగ్ బాగుంటుంది అని. చాలా మంది అరే మమత ఎందుకు అనుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీ దగ్గర వరకు వచ్చి నిన్ను ఇలా అన్నారు అనేమైనా మీకు చెప్పడం జరిగిందా? 100% అన్నారు. ఒక సాంగ్ అయితే యాక్చువల్లీ ఆ పాట నేనే పాడాలి. ఓకే. ఆ పాట నేను పాడాలి, కానీ విశ్వ ప్రయత్నాలు చేసి ఆ పాట నాకు లేకుండా చేసిరాళ్ళు. ఏం సాంగ్ అది? హిట్ కాలేదు. ఆ సాంగ్ చెప్పచ్చా మరి మాకు? అయితే ఎందుకు పర్లేదు, పాడండి అయితే. ఇప్పుడు యాక్చువల్లీ ఆ పాట నేను ఎన్నిసార్లు పాడానంటే ఆ స్టూడియోకి తిరిగి 100 సార్లు పాడినా, కానీ బయటికి రాలేదు. మళ్ళీ వేరే వాళ్ళు పాడారా? ఆ సాంగ్ని వేరే వాళ్ళతో పాడించారు. అసలు అమ్మాయికి వాయిసే సెట్ కాదు అన్నారు. అలా 4-5 సాంగ్స్ నాకు రాకుండా చేసారు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఫ్యూచర్లో పెద్ద దెబ్బ తింటారు 100%. ఇప్పుడు సంపాదించుకొని హ్యాపీగా ఉన్నంత మాత్రాన పెద్ద గొప్ప కాదు. అవునవును. నెక్స్ట్ ఏదైతే ఉందో అనుభవించాల్సిందే, అది అంతే. ఇప్పుడు నాకు లేకుండా చేశారు. ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నానని ప్రతి ఒక్కరికి తెలుసు. సో వాళ్ళకు కూడా సిచ్యువేషన్ వస్తుంది, 100% వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఆ పాట విన్నప్పుడల్లా గుర్తుకు రావాలి మమత అంటే. 100% గుర్తొస్తుంది చూడు. ఓకే. ఇప్పుడు ఆ సాంగ్ మరి చెప్పండి మా కోసం ఒక 2 లైన్స్.
ఎర్ర చీర తెస్తావా ఎర్ర రైక తెస్తావా 7 మేడలింటిలోన నన్ను పెడతావా ఓడలాంటి గారులో షికారు తీసుకెళ్తావా రాణిలాగా నువ్వు నన్ను చూస్తావా బావా. ఈ పాట నేను పాడాలి. ఓకే, కాకపోతే ఏదో సంథింగ్ జరిగేసి అయిపోయింది. అట్లా ఒక 4-5 సాంగ్స్ అట్లా చేసిర్రు. కానీ తెలుస్తుంది వాళ్ళకి కూడా, నా వాల్యూ ఏంటో వాళ్ళకి కూడా తెలుస్తుంది. 100% చూపిస్తాను నేను వాళ్ళకి. ఓకే, ఎవరైతే పాడలేదు మమత, అసలు మమతకంత సీన్ లేదు, అసలు ఆమె సెట్ కాదు అన్నోళ్ళే 100% పిలిపించి మరి పాటలు పాడించుకునేటట్టు చేస్తాను నేను. గట్టి ఏమంటారు కోపంతో ఉన్నా నేను. ఓకే.